వీఆర్ ది లైట్. రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ ది లైట్. మనం ఎవరు? లోకానికి వెలుగు. మనం ఎవరు అని అంటే మనం హూ ఆర్ యూ? వీఆర్ లైట్. వేర్ యు ఆర్ టు షైన్ ఎట్. నువ్వు ఎక్కడ వెలుగు ఉండాలి అంటే లోకంలో, మన ఇంట్లో కాదు. మనం ఎవరమో మన ప్లేస్ ఎక్కడో జ్ఞాపకం చేస్తుంది. హూ ఆర్ యూ? యూ ఆర్ ది లైట్. వీఆర్ ది లైట్. వేర్ యు హ్యావ్ టు షైన్ ఎట్. ఎక్కడ నువ్వు వెలుగొందాలి అంటే చీకటి కలిగిన లోకం. ఎంత గొప్ప బాధ్యత ఇది, ఎంత గొప్ప భారం ఇది, ఎంత గొప్ప భక్తి జీవితం ఇది. నువ్వు వెలుగువే కాదు, నువ్వు వెలుగుకోవడం కాదు, నీ వెలుగు లోకంలో అది ప్రకాశిస్తూ ఉంది. నిజంగా ఒక క్రైస్తవుడు కనుక వెళితే అది లోకమంతా కూడా ప్రకాశిస్తుంది. ఎంతమంది భక్తి పరులు, ఎంతమంది విశ్వాస వీరులు వారి వెలుగును, ప్రభు యొక్క వెలుగును వారితో చూపించి లోకాన్ని ఎంతలా మార్చారు. పౌలు అన్నాడు, మీరు లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు. యు ఆర్ ద లైట్. మీరు లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు. మీరు లోకమందు జ్యోతులు వలె. మీరు లోకమును వెలిగించాలి. సో మనం అనేక మందికి మనం చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు సంఘ బిడ్డలు అనేటువంటి ఒక ఆనవాలు. లోకమందు మనం వెలుగొందేటువంటి వారు, లోకాన్ని కూడా వెలిగించేటువంటి వారు. మనం ఎలా వెలిగించబడుతున్న ప్రభువునే అన్నాడు, మీరు లోకానికి వెలుగు, మీ వెలుగు లోకంలో ప్రకాశించాలి. అనేకులు ఈ వక్రజనము, ఈ మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు వెలుగుతూ అది మన జీవితం. విన్నారా? అది మన జీవితం. వెలుగుతున్నామా? ఇదో ప్రశ్న. మిమ్మల్ని మీరు మనం అందరం ఒక వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఆర్ వి ఎగ్జాక్ట్లీ లైక్ స్టార్స్? ఆర్ వి షైనింగ్? ఆర్ వి గివింగ్? ఆర్ వి ఇల్యూమినేట్స్? మనం వెలుగుతున్నామా? మనం షైన్ అవుతున్నామా? మనం ప్రకాశిస్తున్నామా? ఆరిపోయాం. ఒకవేళ వెలుగుతున్నావైతే నువ్వు ఎక్కడ వెలుగుతున్నావు? లోకంలో మనము వెలుగుతున్నామా? ఇది చాలా నూతనమైనటువంటి కార్యక్రమం అండి. గొప్ప ఆలోచన. మనము పౌలు అన్నాడు, అట్టి జన్మ మధ్యన మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనపడుచున్నారు. లోకమందు జ్యోతులు. ఒకవేళ మనమందరం కూడా జ్యోతులమైతే, సువార్త చేత వెలిగింపబడిన కాంతులు అయితే, ఈ నశించిపోతున్నటువంటి లోకంలో చీకటమయం ప్రభువుని ఎరగిన అంధకారం మయమైనటువంటి లోకంలో మన వెలుగు ఎంతమందిని రక్షిస్తుందో చూడండి, ఎంతమందిని ప్రభువు దగ్గర నడిపిస్తుందో చూడండి. మన వెలుగు, మన ప్రవర్తన, మన మాట, మన విధానం ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించిందో చూడండి. నన్ను నేను ఒకసారి ఈరోజు ప్రశ్నించుకోవాలి. నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నా భక్తి ద్వారా ఎంతమంది ప్రభువు దగ్గర రాగలిగారు? అసలు నేను నడిపించగలిగినా? మనం ఆలోచన చేసుకుంటే నిజంగా మనందరికీ భయం వస్తుందా లేదా? మనందరూ భయం వస్తుంది. నేను వెలుగుతున్నానా? ఇది లోకంలో చూసి ప్రభు మహిమ పొందేంతగా నేను వెలుగుతున్నానా? నేను ప్రకాశిస్తున్నానా? నా కాంతిని నేను అందించగలుగుతున్నానా? సమాజాన్ని ప్రభువుకు మహిమకరంగా, ప్రభువు సమాజం చూసి, నన్ను చూసి ప్రభువు మహిమపరిచేటట్లుగా నేను ఉండగలుగుతున్నాను అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకోవాలి. ఇదేదో చెవులతో విని వెళ్ళిపోయేది కాదు. నిజంగా నా హృదయాన్ని ఇది పట్టుకోండి. ఈ మాట నిజంగా నా హృదయాన్ని కొంచెం గట్టిగా గర్జిస్తూ, మనం వెలుగుతున్నామా? ప్రకాశిస్తున్నామా? మీరు అట్టి జనం మధ్య మీరు జీవవా